అంటే మీరు అందరితో మాట్లాడతారు కదా, బీజేపీ అంత ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? కిషన్ రెడ్డి గారు మొన్న కనపడ్డారు, ఇక్కడ వెళ్తుంటే కనపడితే మామూలుగా ఏంటంటే మాట్లాడతాం. ఇప్పుడు ఆయన మన కేంద్ర మంత్రిగా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నాను కూడా. ఆయన ఒక తెలుగు జాతికి ఒక క్యాబినెట్ హోదాలోకి వెళ్ళే అర్హత లేదు. కనీసం కిషన్ రెడ్డి గారికి ఏమన్నా ఢిల్లీలోను గల్లీలోను మాట్లాడారు. నా వల్ల వచ్చింది 0 వచ్చి ఉంటుంది, క్యాబినెట్ హోదా వచ్చినప్పుడు. మంచి వ్యక్తి నేను. కానీ ఒకటి అడుగుతా ఉన్నాను, ఎందుకు హక్కుల విషయంలో తాకట్టు పెడుతున్నారు? నిల్లు వెళ్ళా గాయాలు తెలంగాణకి ఈ బడ్జెట్లో 11 మన బడ్జెట్ 11 బడ్జెట్లో కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఒక్క మెట్రో ప్రాజెక్టు కోసం రూపాయి ఇవ్వకుండా మిగతా మెట్రో ప్రాజెక్టుల కోసం 19,000 కోట్ల రూపాయలు ఇస్తే ఎందుకంటే గడం లేవలెత్తలేకపోతున్నారు? మాట్లాడితే మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మత ద్వేష ప్రజ్వలన ఎందుకు చేస్తున్నారు? ఆ దిక్కుమాలిన ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ అయితే మీది కూడా మతతత్వ పార్టీయే కదా. కంపేరిజన్ చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఇవాళ పహల్గాం విషయంలో ఇవాళ ఒక మతాన్ని, అందులో చేసిన వాళ్ళు మా ముస్లింలు కూడా ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, బౌద్ధులు కూడా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకని నిలదీయలేకపోతున్నారు? ఇవాళ మతానికి ఉగ్రవాదానికి మతం లేదని చెప్పింది నేను కాదు కదా, గౌరవ ప్రధాని మోడీ గారికి వీడియో వేయండి ఒకసారి. నన్ను తిట్టుకున్న వాళ్ళకు కూడా మోడీ గారికి 99% తగులుతాయి. నేను మాట్లాడలేదు. ఎందుకని ఇవాళ డైవర్షన్ చేస్తున్నారు? తెలంగాణ హక్కుల విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? ఇవాళ అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎలా దెబ్బ తగిలిందో, తెలంగాణ విషయంలో రాజధాని విషయంలో దెబ్బతవుతుంది. ఒక నేషనల్ ప్రాజెక్ట్ కనుక అది టేకప్ చేస్తుంటే కాళేశ్వరంలో నిజంగా కాళేశ్వరంలో అన్యాయం జరిగిందనే, సరిగ్గా జరగలేదనే భావిస్తున్నాను నేను. కానీ మీరు నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేసి అరే మీరు వెళ్ళి కెన్బట్వా నేషనల్ ప్రాజెక్టు, ఆ భద్రాకి జలాలు అలాట్మెంట్ లేదండి. కనీసం కాళేశ్వరానికి అలాట్మెంట్స్ ఉంటే మా ఆంధ్ర తెలంగాణ పర్వాలేదు, మన అన్నదమ్ములు ఒకే తెలుగు జాతి పెట్టడం. మాట్లాడితే కెన్బట్వా ప్రాజెక్టుకి ఇచ్చారు డబ్బులు, ఆ తుంగభద్ర ప్రాజెక్టుకి ఇచ్చారు. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే పోలవరంలో వచ్చిన నీళ్లు తుంగభద్ర ప్రాజెక్టుకి. సిగ్గుందా ఈ కేంద్ర ప్రభుత్వానికి? నా తెలుగు బిడ్డలు ఇద్దరు ఏకమే అడగాలి వాళ్ళ. నేను అడుగుతున్నాను, తుంగభద్రలో మాకు నీళ్ళు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఆంధ్రకి అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నికర్జాల మహబూబ్నగర్లో ఒక్క భీమా తప్పితే ఏ ప్రాజెక్టుకి నికర్జాలు లేవు కదా. నువ్వు నికర్జాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? భద్ర ప్రాజెక్టుకి నువ్వు ఎట్లా అనౌన్స్ చేసావయ్యా అని అడగాల్సిన ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ గారు విజయం బ్యాచ్ మొత్తం పోలవరంలో మిగులు జలాలనంట భద్రగా అలాట్ చేశారంట. ఇంకా నవ్వలేదు కదా, ఇంకా అక్కడే ఉంది కదా. అంటే ఏదో చట్టం ప్రకారం చేసేసామని ఏపీలో కూడా మాట్లాడలేని మళ్ళీ గట్టిగా మాట్లాడితే గోదావరి జిల్లాను తుంగభద్రకి ఎట్లా కేటాయిస్తారు? నేను చెప్తున్నానండి, ఇది నేను చెప్పింది సత్యం. రెండు నది సత్యం. ఎందుకంటే 1980లో జరిగిన ఒప్పందం ఏంటంటే గోదావరి నుంచి అప్పుడు ఏదైతే ఇప్పుడు బై కాంటూర్ ఎత్తిపోతలు కాదు, కృష్ణాకి మనం 80 టీఎంసీలు మళ్ళీ ఇస్తాము. దాంట్లో 40 టీఎంసీలు మనకి 30 టీఎంసీలు అంటే 20 టీఎంసీలు ఓ దానికి ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు జరిగిన ఒప్పందం. మన దగ్గర 40 టీఎంసీలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మాదే మొత్తం అంటున్నారు, కాకుండా మహబూబ్నగర్ కూడా ఇవ్వాలని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ నన్ను ఎవరు వ్యతిరేకించండి, నా చిత్తశుద్ధిని ఆంధ్రప్రదేశ్ పట్ల నాకు తెలుసు. అందువల్ల మనం 45లో మనం తెలంగాణ ఆంధ్ర పంచుకుందాం, అది నా సిద్ధాంతం. ఇక్కడ రెచ్చగొట్టేస్తారు మొత్తం మంది, అక్కడ రెచ్చగొట్టారు మొత్తం, నాకు కాదు. పంచుకుందాం, మహబూబ్నగర్ జరిగిన అన్యాయాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. నేతాను ఇవాళ ఇది కాకుండా పోలవరం అయిపోయినట్టుగా భావించి అందులో పై రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో నికర జలాలు కేంద్ర ప్రభుత్వం కేటాయించేసి ఆ ప్రాజెక్టుకి నిధులు ఇచ్చింది. తెలంగాణలో నేషనల్ పార్టీకి ఎందుకు లేదు? నిలదీసి నెగ్గదీయాల్సిన ఈ నాయకత్వం ఎందుకు నిద్రపోతుంది? ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. వెళ్ళొచ్చాను ఆ ప్రాజెక్టులనుక ఇప్పటికీ అన్ని గ్రామాలకి ఎందుకు. నేను నాథ్ గారు ఆయన అయితే చివరి త్రయంబకంగా వెళ్ళారు. కనీసం 20-30 అక్రమ ప్రాజెక్టుల పైన కడతంటే తిరిగి వచ్చాను. నా తెలుగు జాతి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి. నేను స్టాండ్ మార్చుకోవాలి. ఏమైంది నీటిపారుదల? ఇంకోటి అడుగుతున్నాను, దయచేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అలాగే మిత్రులు, నేను అడుగుతున్నాను, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రభుత్వాలు వేసి మిగులు జలాల విషయంలో మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగి చేశారు కదా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు ఏమాత్రం ఉన్నా వెంటనే మన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన అఫిడవిట్ మీద మీరు తీయించేసేయండి. పోనీ ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేకంగా చేసింది కదా, మీరు ఎందుకు తీయించలేదండి? కేసీఆర్ గారు పోనీ చేతకానాడు, చేయలేకపోయినాడు. రేవంత్ రెడ్డి గారు చేయలేదు. మీరు ఉన్నారు కదా కేంద్రంలో, ఇంత నమ్మక ద్రోహం చేస్తుంటే మీరు దయచేసి ఎందుకని మాట్లాడలేదు? డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, యూఆర్ హ్యావింగ్ కమిట్మెంట్. యాక్సెప్ట్ చేశాం. కిషన్ రెడ్డి గారు, యూఆర్ నైస్ జెంటిల్మెన్. మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా రోహింగ్యాలను పంపించేయండి. అక్రమంగా ఉన్నాను మీరు వెంటాడిన ఆర్మీ ఉంది కదా, పాపం ఛత్తీస్గఢ్ గుట్ల మీద ఏటాడుతున్నారు కదా, అలాగే పంపించండి.
రోహింగ్యాలను అక్రమంగా ఉన్నాను ఎవరు నాకు ఎవరికి ఇష్టం లేదు, పంపించేయండి అక్కడికి. ఎవరు వద్దన్నారండి? అతని పేరు మీద రాజకీయం ఏంటండి? తెలంగాణకి అణువణువుగా జరుగుతున్న గాయాలు ఇవాళ బడ్జెట్లో తెలంగాణ నుంచి 100 రూపాయలు లేకపోతే 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళారనుకోండి, అది కేంద్ర ప్రభుత్వం 46 పైసలు 45 మన సబ్జెక్టు కరెక్షన్ 43 అంటారు పైసలు రిటర్న్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 57 వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడ తక్కువ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం మీకు బిచ్చం వేసినట్టు మాట్లాడతారేంటి? అసలు నాకు బిచ్చం ఎవడికి బిచ్చం వేస్తున్నాడు? ఇవాళ తెలంగాణ నుంచి 10 లక్షల కోట్లు పట్టుకెళ్ళి 4,50,000 కోట్లు ఇచ్చి, బీహార్ నుంచి 10 లక్షల కోట్లు పట్టుకెళ్ళి 30 లక్షల కోట్లు ఇచ్చి ఎవడికి బిచ్చం వేస్తున్నాం? మేము ఇచ్చాం, నిధులు ఇచ్చాం. మీరు ఎవరు జాగిరండి? ఇది ఎవరి సొమ్ము ఎవరు ఇస్తున్నారు? అందుకని నిన్న హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని సభ జరిగింది. నిన్న హైదరాబాద్లో నేను ఖచ్చితంగా కావాలన్నాను. కోదండరామ్ గారు ఒక సమస్యలు హైదరాబాద్ 2వ రాజధాని దేశానికి 2వ రాజధాని అంటే కోదండరామ్ గారు ఒప్పుకోలేదు అంట. నిన్న దాని మీద చర్చ పెట్టి మీరు కావాలన్నారా? నేను ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కావాలన్నా, కానీ నేను సుస్పష్టంగా వ్యక్తం చేస్తున్నా, హైదరాబాద్ అనేది ఏదైతే ఉందో 100కి 100% తెలుగు బిడ్డల రక్తం శాతంతో నిర్మితమైంది. కాబట్టి హైదరాబాద్ తెలంగాణకి, హైదరాబాద్ మీద సర్వ హక్కులు తెలంగాణకి మాత్రమే, తెలుగు రాష్ట్రంగా చెప్తాను ఉండాలి. ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2వ రాజధానిగా పెడుతుందో అవుట్స్కట్స్లో నాగన్ సార్ మీరు పెట్టాలని సమర్థిస్తున్నారా? నేను హైదరాబాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఒకవేళ అది మీరు కేంద్ర ప్రభుత్వం అధికారులు కూడా హైదరాబాద్ మీద ఉండకూడదు. మీరు అసలు తెలంగాణలో ఇప్పటికే భూములు పోయినాయి. హైదరాబాద్కి ఎటు 50-100 కిలోమీటర్ల దూరంలో భూములు లేవు, రియల్ ఎస్టేట్ అయిపోయింది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికి వస్తే ఆ ఎంపీల నివాసాలు ప్రభుత్వం ఎవరి భూములు, అది కూడా చెప్తాను, ఎంత నష్టం జరగాలి? ఇప్పటికే తెలంగాణ ఒక్కొక్క మాట, కరెంటు నీళ్లు ఎవరు భరించాలి? వాళ్ళ కూరగాయలు పండ్లు పాలు ఎక్కడి నుంచి తేవాలి? తెలంగాణ ఎంత విధ్వంసం కావాలి? ఇంకా 2వ రాజధాని ఢిల్లీ విధ్వంసమైంది, మద్రాసు విధ్వంసమైంది, చెన్నై విధ్వంసమైంది. ఎవరి కోసం 2వ రాజధాని ఎవరు అడుగుతున్నారు? ఏమంటానంటే మీకు మీరు అడ్వకేట్స్ తెలిసిన చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను కోర్టులు కేసులు వేసాను, నా కేసులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి మీద నేను ఇవాళ ఢిల్లీకి వెళ్తే ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతకాల్సి వస్తుంది. ఒక పివి నరసింహ గారు పడిన బాబు ఆగే ఎంత అవమానకరంగా దేవగౌడ పివి నరసింహ గారిని తీశారు. వాళ్ళు సెంట్రల్ సెక్రటరియట్లో ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ వాళ్ళు ఉండాలి. జనాభా 50% అంటే 3%. నేను చెప్తున్నాను ఎక్కడైతే న్యాయం ఎలా జరుగుతుందో చెప్తాను. 3%, 4%, 5%. ఏందండి ఇది? సెంట్రల్ సెక్రటరియట్ అది. సరే, అది విషయం తర్వాత మాట్లాడదాం. లక్షల రూపాయల బిల్లు నేను వేరే కోర్టు చేస్తే 15 లక్షలు 18 లక్షలు అవుతున్నాను. తెలంగాణలో చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, నిజంగా పని లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళకు బెంచ్ కనుక ఇక్కడ కనుక వస్తే నేను చెప్తున్నాను, ఇదన్న మళ్ళీ నిన్న చాలా తీవ్రంగా, అంటే నిన్న ప్రొఫెసర్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరితో పాటు పాల్గొన్నారు. ఈ విషయంలో మీ తీవ్రంగా విభేదిస్తున్నారు సార్. ఎందుకంటే బహుశా మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎన్ని ఉద్యోగాలు తెలియదు. ఇక్కడ భూములు పోతాయి, ఇప్పటికే భూములు పోయినాయి. ఎలాగ చెప్పమంటారా? గుమా వ్యాపారం నిన్న కూడా జరిగింది. ఏంటంటే అప్పుడు ఆంధ్ర ఆయన అన్నాము, ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ గుజరాతీ మార్వాడి వ్యాపారులు కబ్జా వెళ్ళిపోతున్నానే మొత్తుకుంటున్నారు పక్కన. అది పక్కన నేనేం చెప్పాను, దాని పరిష్కార మార్గం అందరూ చాలామంది ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ చాలామంది వచ్చారు వేరే సభలో. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు పర్వాలేదు, తప్పు ఏంటంటే కాదు, హైదరాబాద్ మీద సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ మీద హక్కు ఇంక్లూడింగ్ హోమ్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి. పాయింట్ 1 నేను క్లారిటీతో ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు అక్కడ డిఫారెస్ట్ అయిపోయిన చాలా జోన్ ఉందండి దేవరకొండ చుట్టుపక్కల. ఒక 5,000 ఎకరాలని డీనోటిఫై చేస్తారు. ఆ 5,000 ఎకరాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అంతకుమించి ఉండదు.